సార్ ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ బాగుందా? కూటమి ప్రభుత్వం వచ్చిందా? 3 నెలల రూలింగ్ బాగుందా అంటే ఏమైనా సమాధానం చెప్తారు? కుటుంబ ప్రభుత్వమే బాగుందండి. జగన్ మంచి పనులు చేశాను, సంక్షేమం అందించాను, ప్రజలందరికీ న్యాయం చేశాను అంటున్నారు. వస్తే ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పేవాళ్ళండి? ప్రజలు ఎందుకు బుద్ధి చెప్పేవాళ్ళు? వస్తే మంచి సంక్షేమ పథకాలు చేస్తే బుద్ధి ఎందుకు చెప్పేవాళ్ళు ప్రజలు? అంతే కదా, డెవలప్ అనేది అసలు లేదు కదా. కర్లు పెట్టి అవి పెట్టి అలాంటివే కదా. అంత నాశనం చేసి వదిలిపెట్టేశారు కదా రాష్ట్రాన్ని. 5 సంవత్సరాలు ఒక రావణ కాష్టంలా చేశారు. కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే 13 కోట్లు పెట్టి పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకున్నాం, ఇది కరెక్టేనా అని కూటమి ప్రభుత్వం ప్రశ్నగా మార్చింది. దీని మీద మీ అభిప్రాయం? అవును, కరెక్టే కదా. అసలు పెట్టకూడదు కదా ఆయన ఫోటోలు. ఎవరనేది అసలు వేస్టే కదా. ఎవరనేది శాశ్వతం కాదు కదా. పెడతాం చాలా రాంగ్ కదా అసలు. అది ప్రింటింగ్కి 13 కోట్లు అంటే ప్రింటింగ్ 13 కోట్లు వేస్ట్ కదండి. ఎవరు తిన్నట్టండి డబ్బులు? వృధా ప్రజాధనమే కదండి. ప్రజాధనం నాశనం చేయటమే కదండి. వైజాగ్లో రుషికొండ ప్యాలెస్కి 700 కోట్ల దాకా అయింది అంటున్నారు. చుట్టూరు ఫినిషింగ్ 3.5 lakh క్రోస్ అయింది అంటున్నారు. ఇది కరెక్టే అంటారా? రుషికొండ ప్యాలెస్ గురించి ఏం చెప్తారు? వేస్ట్ పనులండి అవి. రుషికొండ ప్యాలెస్ ఎందుకంటే వేస్ట్ చేసిందో, అన్ని డబ్బులు వేస్టే కదా చేసింది. దేనివల్ల అండి అసలు అది? మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇలాగే చేసిద్ది అంటారా? మంచి చిల్లరగా కూటమి ప్రభుత్వం స్వచ్ఛమైన ప్రభుత్వం బాగా చేసిద్దండి, నీటుగా. ఏంటి చంద్రబాబు? పక్కా అండి, పక్కా చంద్రబాబు నాయుడు గారు గెలిచాడంటేనే అసలు ఒక ఇదన్నమాట డెవలప్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.